శాంతి. ఈరోజు మురళీ డేటు 24 మార్చి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు గృహస్థి వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రులుగా తయారవ్వాలి. ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. ఎలాంటి డిస్సర్వీస్ కూడా చేయకూడదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ పిల్లలను మాయ తన పంజాతో జోరుగా కొడుతుంది? అన్నింటికంటే చాలా గొప్ప గమ్యము ఏమిటి? సమాధానము, దేహాభిమానంలో ఉండే పిల్లలపైన మాయ తన పంజా చాలా జోరుగా విసురుతుంది. వారు నామరూపాలలో చిక్కుకుంటారు. దేహాభిమానం వస్తూనే చెంపదెబ్బ తగులుతుంది. తద్వారా పదవీ భ్రష్టులుగా అయిపోతారు. దేహాభిమానాన్ని తెంచడమే చాలా గొప్ప గమ్యము. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తారు. తండ్రి ఎలాగైతే వినయ విధేయతలు గల సేవాధారిగా ఉన్నారో, ఎంత నిరహంకారులుగా ఉన్నారో అలాంటి నిరహంకారులుగా అవ్వండి. ఎలాంటి అహంకారం కూడా ఉండకూడదు. పాట, వారు మా నుండి ఎప్పుడు విడిపోరు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. మూలవతనంలో ఉన్నప్పుడు మనం బాబా వారిగా, బాబా మనవారిగా ఉండేవారు. పిల్లలైన మీకు చాలా మంచి రీతిగా జ్ఞానము లభించింది. మనము చక్రంలో తిరిగి వచ్చామని, ఇప్పుడు మళ్ళీ మనం వారి పిల్లలుగా అయ్యాము అని మీకు తెలుసు. రాజయోగాన్ని నేర్పించి స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వారు వచ్చారు. కల్పం క్రితం వలె మళ్ళీ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు నా పిల్లలు, కానీ మీరు ఇక్కడే మధువనంలోనే కూర్చుండిపోకూడదు. మీరు మీ గృహస్థి వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి. కమల పుష్పము నీటిలో ఉన్న నీటిపైన ఉంటుంది. దానికి నీరు అంటుకోదు. బాబా చెప్తున్నారు, మీరు గృహస్థములోనే ఉండాలి. అయితే కేవలం పవిత్రముగా అవ్వాలి. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. మనుషులందరినీ కూడా పావనంగా చేసేందుకే నేను వచ్చాను అని తండ్రి అంటున్నారు. సర్వుల సద్గతిదాత పతిత పావనులు ఒక్కరు మాత్రమే. వారు తప్ప పవిత్రముగా ఎవ్వరూ చేయలేరు. అర్ధకల్పము నుండి మనం మెట్లు దిగుతూ వచ్చామని మీకు తెలుసు. మీరు తప్పకుండా 84 జన్మలు పూర్తి చేయాలి. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ శిథిలావస్థను పొందుకున్నప్పుడు నేను రావలసి వస్తుంది. అంతకు లోపల ఎవ్వరూ పతితులను పావనంగా చేయలేరు. తండ్రి గురించి కానీ వారి రచనను గురించి కానీ ఇతరులెవ్వరికీ తెలియదు కదా. డ్రామానుసారంగా కలియుగంలో అందరూ తమో ప్రధానముగా అయ్యే తీరాలి. తండ్రి వచ్చి అందరినీ పావనముగా చేసి శాంతిధామానికి తీసుకుని వెళ్తారు. మీరు తండ్రి నుండి సుఖధామాన్ని వారసత్వంగా పొందుతారు. సత్యయుగంలో ఎలాంటి దుఃఖము కూడా ఉండదు. ఇప్పుడు మీరు జీవించి ఉండే తండ్రి వారిగా అయ్యారు. తండ్రి అంటున్నారు, మీరు గృహస్థి వ్యవహారంలో ఉండాలి. ఇల్లు వాకిళ్ళు వదలండి అని బాబా ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు, చెప్పరు కూడా. గృహస్థి వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వాలి. ఇల్లు వాకిళ్ళు వదిలివేయండి అని బాబా ఎప్పుడైనా చెప్పారా? లేదు కదా. ఈశ్వరీయ సేవార్థం మీ అంతకు మీరే వదిలేశారు. చాలామంది పిల్లలు గృహస్థంలో ఉంటూ కూడా ఈశ్వరీయ సేవ చేస్తూ ఉన్నారు. వదలమని బాబా చెప్పరు, ఎవరిని విడిపించరు కూడా. బాబా ఎవ్వరినీ గృహస్థము నుండి విడిపించరు. మీ అంతకు మీరే సేవ కొరకు వచ్చారు. బాబా ఎవ్వరినీ వదిలింప చెయ్యలేదు. మీ లౌకిక తండ్రి వివాహం చేసుకోమని అంటారు, కానీ మీరు చేసుకోరు. ఎందుకంటే మృత్యులోకం సమాప్తమైపోతుంది అని మీకు తెలుసు కదా. వివాహము సర్వనాశనం చేస్తుంది. మరి మనం పావనముగా ఎలా అవ్వాలి? మేమెందుకు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో ఎందుకు లగ్నం అవ్వకూడదు? పిల్లలు ఇప్పుడు రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు. హే పతిత పావన సీతారామ అని పిలుస్తారు కదా.
ఓ రామా, మీరు వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయండి అని అంటారు. కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. సన్యాసులు ఈ సమయంలోని సుఖం కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది. ఇక్కడ సుఖం లేనే లేదని అంటూ ఉంటారు, కానీ ఎవరి బుద్ధిలోనూ లేదు. మన తండ్రి దుఃఖము కొరకైతే సృష్టిని రచించలేదు. స్వర్గంలో దుఃఖం అనే మాటే ఉండదని మీరు మర్చిపోయారా అని బాబా అంటున్నారు. స్వర్గంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. అక్కడ కంసుడు మొదలైన వారు అసలు ఎలా వస్తారు? ఇప్పుడు అనంతమైన తండ్రి తెలియచేసే మతానుసారముగా మీరు నడుచుకోవాలి. మీ మతమును అనుసరిస్తే చెడిపోతారు, ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు, లేక ద్రోహులుగా అయిపోతారు. చాలా డిస్సర్వీసు చేస్తారు. మరి వారి గతి ఏమవుతుంది? వజ్ర సమానమైన జీవితానికి బదులుగా గవ్వ సమానముగా అయిపోతారు. చివర్లో అందరికీ తాము చేసినవన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఈ నడవడిక వలన మేము ఈ పదవి పొందుకున్నాము అనేది తెలిసిపోతుంది. కావున ఇప్పుడు మీరు ఎలాంటి పాపము కూడా చెయ్యకండి. ఎందుకంటే మీరు పుణ్యాత్మగా అవుతారు. పాపానికి 100 రెట్లు దండన అనుభవించవలసి ఉంటుంది. భలే స్వర్గంలోకి వస్తారు, కానీ అత్యంత కనిష్ట పదవిని తీసుకోవలసి వస్తుంది. ఇక్కడ మీరు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు, కానీ ప్రజలుగా అవుతారు. పదవిలో చాలా తేడా ఉంది కదా. బాబా అర్థం చేయిస్తున్నారు, యజ్ఞంలో ఏదైనా తిరిగి ఇచ్చి వాపస్ తీసుకుంటే చండాలుని జన్మ లభిస్తుంది. చాలామంది పిల్లలు పదవి తగ్గిపోయే విధంగా నడుస్తూ ఉంటారు. బాబా అర్థం చేస్తున్నారు, రాజా రాణికి బదులు ప్రజలలో కూడా తక్కువ పదవి పొందుకునే కర్మలు మాత్రం చేయకండి. యజ్ఞంలో స్వాహ అయిన తర్వాత పారిపోతే ఏమవుతారో అది కూడా తండ్రి తెలియచేశారు. పిల్లలు ఎలాంటి వికర్మలు కూడా చెయ్యకండి. అలా చేసినట్లయితే 100 రెట్లు శిక్షలు లభిస్తాయి. కనుక ఎందుకు నష్టపోవాలి? ఇక్కడ ఉన్నవారి కంటే గృహస్థంలో ఉంటూ సేవ చేయువారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. చాలామంది పేదలు 8 అణాలు లేక 1 రూపాయి కూడా పంపుతారు. 1000 రూపాయలు ఇచ్చిన వారి కంటే పేదవారికి ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఎందుకంటే వారు ఎలాంటి పాపకర్మ చెయ్యరు. పాపకర్మ చేస్తే ఆ పాపము 100 రెట్లు పెరుగుతుంది. మీరు పుణ్యాత్మలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. దుఃఖం కలిగిస్తే ట్రిబ్యునల్ కూర్చోవలసి వస్తుంది. అప్పుడు మీరు ఏమేం చేశారో దాన్ని అన్నిటికీ శిక్ష అనుభవించాలి అని సాక్షాత్కారం కూడా అవుతుంది. పదవి కూడా తగ్గిపోతుంది. ఒకవైపు వింటున్న చాలామంది పిల్లలు మళ్ళీ వ్యతిరేకమైనటువంటి నడవడికల్లోనే నడుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, సదా పాలు పంచదార వలె కలిసి ఉండండి. ఒకవేళ ఉప్పు నీరులా ఉన్నారు అనుకోండి, చాలా డిస్సర్వీసు చేస్తారు. ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకున్నారు అంటే అది కూడా చాలా పాపం అయిపోతుంది. మాయ ఎలుక వలె ఉఫ్ఫని ఊదుతూ కొరుకుతుంది. రక్తం కూడా కారుతుంది, అయినా మెలకువరాదు. మాయ కూడా రక్తాన్ని పీలుస్తుంది. మీకు తెలియకుండా మీతోనే అలాంటి చెడు కర్మలు కూడా చేయించేస్తూ ఉంటుంది. పంచవికారాలు ఒక్కసారిగా మీ తలను తిప్పేస్తాయి. బాబా హెచ్చరిస్తూ ఉంటారు కదా, ట్రిబ్యునల్ ముందు మనుషులెవరూ సావధానపరచలేదు అని చెప్పరాదు. ఈశ్వరుడే స్వయంగా చదివిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకున్నారు. వారు ఎంత నిరహంకారులు, వినయ విధేయతలు గల సేవకుడు అని అంటారు. కొంతమంది పిల్లలలో అహంకారం చాలా ఉంటుంది. బాబా పిల్లలుగా అయ్యి చెప్పలేనంత చెడు పనులు చేస్తూనే ఉంటారు. అంతకంటే గృహస్థంలో ఉంటున్న వారు చాలా ఉన్నతంగా ఎదిగిపోతారు. దేహాభిమానం వస్తూనే మాయ తన యొక్క పంజాను విసురుతుంది. దేహాభిమానాన్ని వదిలిపెట్టడం పెద్ద గమ్యము. దేహాభిమానం వస్తూనే చెంపదెబ్బ తగులుతుంది. అందువలన అసలు దేహాభిమానంలోకి ఎందుకు రావాలి? పదవిని ఎందుకు తగ్గించుకోవాలి? అక్కడికి వెళ్ళి చెత్తను శుభ్రం చేసే పదవిని పొందుకునే కర్మలు చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా బాబాను అడిగితే బాబా తెలపగలరు కూడా. ఎంత సేవ చేస్తున్నారో స్వయమే తెలుసుకోవచ్చు.
నేను ఎంతమందికి సుఖమును ఇచ్చాను. మమ్మ బాబాలు అందరికీ సుఖమును ఇస్తారు. ఎంత ఖుషీగా ఉంటారు. బాబా ముంబైలో ఎంతో జ్ఞాన డాన్స్ చేసేవారు. చాలామంది ఛాత్రకులుగా ఉండేవారు కదా. తండ్రి అంటున్నారు, చాలా దాహము కొన్న వారి ముందు జ్ఞాన డాన్స్ చేస్తే మంచి మంచి పాయింట్లు వస్తాయి. ఛాత్రకులు ఆకర్షిస్తారు. మీరు కూడా అలా అవ్వాలి, అప్పుడే ఫాలో చేస్తారు. శ్రీమతమును అనుసరించాలి. సొంత మతమును అనుసరించి అపకీర్తి పాలు చేస్తే చాలా నష్టపోతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివి కలవారిగా చేస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. ఇప్పుడు ఈ విధంగా అనగా స్వర్గంగా ఎవ్వరూ భావించరు. భారతదేశం వంటి పవిత్ర దేశం ఏదీ లేదు అని అంటారు. కానీ భారతవాసీలైన మనం స్వర్గాధికారులుగా ఉండేవారమని, అక్కడ అపారమైన సుఖం ఉండేది అని ఎవ్వరికీ తెలియదు. గురునానక్ భగవంతుని మహిమ చేశాడు. వారు వచ్చి మలిన వస్త్రాలు శుభ్రం చేస్తారు. వారిని ఏక్ ఓంకార్ అని కూడా మహిమ చేస్తారు. శివలింగానికి బదులుగా వారు అకాల తఖ్త్ అనే పేరును చేశారు. ఇప్పుడు తండ్రి సృష్టి రహస్యమంతటిని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఒక్క పాపము కూడా చెయ్యకండి, లేకుంటే అది తప్పనిసరిగా 100 రెట్లుగా అయిపోతుంది. నన్ను నిందింపచేశారు అంటే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. చాలా చాలా సంభాళన చేసుకోవాలి. మీ జీవితాన్ని వజ్ర సమానముగా చేసుకోండి, లేకుంటే చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. ఏ వ్యతిరేకమైన కర్మలు చేశారో అవి ఆంతరికంలో మనసును తింటూ ఉంటాయి కదా. కల్పకల్పము ఇలాంటి పనులు చేసే నీచమైన పదవిని పొందుకోవాలా అని పశ్చాత్తాపం చెందుతారు. తండ్రి అంటున్నారు, మాతాపితలను అనుసరించాలనుకుంటే సత్యంగా సేవ చేయండి. మాయ ఎక్కడో ఒక చోట లోపలికి చొచ్చుకుని మరీ వచ్చేస్తుంది అంటున్నారు. సెంటర్లలోని పెద్ద టీచరు చాలా నిరహంకారులుగా ఉండాలి. తండ్రి ఎంత నిరహంకారిగా ఉన్నారో చూడండి. చాలామంది పిల్లలు ఇతరులతో సేవ చేయించుకుంటారు. బాబా ఎంత నిరహంకారి. ఎప్పుడూ ఎవ్వరిపైనా కోపడరు. పిల్లలు ఆజ్ఞాకారులుగా లేకుంటే తండ్రి వారికి అర్థమైతే చేయించగలరు. మీరు ఏం చేస్తున్నారో అనంతమైన తండ్రికి మాత్రమే తెలుసు. పిల్లలందరూ ఒకే విధంగా సమాన పుత్రులుగా ఉండరు కదా. కుపుత్రులు కూడా ఉంటారు అని బాబా అర్థం చేయిస్తూనే ఉంటారు. అనేక మంది పిల్లలు ఉన్నారు. వృద్ధి చెందుతూ సంఖ్య వేలల్లోనికి వెళ్తుంది. కావున తండ్రి పిల్లలను పదే పదే హెచ్చరిస్తున్నారు, నిర్లక్ష్యం చేయకండి, అజాగ్రత్తగా ఉండకండి అని. ఇక్కడకు మీరు పతితుల నుండి పావనముగా అయ్యేందుకు కదా వచ్చారు. కావున ఎలాంటి పతితమైన కర్మలు కూడా చెయ్యకండి. నామరూపాలలో అస్సలు చిక్కుకోకండి. దేహాభిమానంలోనికి రాకూడదు. దేహీ అభిమానులుగాయి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. మాయ చాలా శక్తివంతమైనది. బాబా మనకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూనే ఉంటారు. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. దీనిలో మొదటి పాయింట్, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేందుకు ప్రమాణం ఏది? శిరోమణి అయిన గీతలో పిల్లలు ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని భగవాను వాచ ఉంది. పర్వతాలలో హిమాలయ పర్వతంలో నేను ఉన్నాను. సర్పాలలో నల్ల నాగును నేను. ఇవి కూడా పరమాత్మ మహావాక్యాలు. అందువలన పర్వతాలలో కైలాస పర్వతాన్ని ఉన్నతమైన పర్వతముగా మరియు పాములలో నల్ల నాగును చూపిస్తారు. కనుక పరమాత్మ ఒకవేళ కేవలం ఒక్క నల్ల నాగులో ఉన్నాడు అంటే అన్ని పాములలో నివసించడం లేదు అని అర్థం కదా. ఒకవేళ పరమాత్మ అత్యంత ఉన్నతమైన పర్వతంలో ఉన్నాడు అంటే మరి చిన్న చిన్న పర్వతాలలో లేడు అనే కదా. మళ్ళీ ఎక్కడ విజయం ఉందో అక్కడ నా జన్మ అని చెప్పాడు అనగా వాటిమిలో లేడు కదా.
ఇప్పుడు ఈ విషయాల ద్వారా సర్వవ్యాపి కాదు అనేది రుజువవుతుంది. ఒకవైపు ఇలా చెప్తారు, మరోవైపు పరమాత్మ అనేక రూపాలలో వస్తాడు అని అంటారు. ఉదాహరణకు పరమాత్మకు 24 అవతారాలు చూపించారు. తాబేలు, చేప మొదలైన అన్ని రూపాలు పరమాత్మవే అని చూపించేశారు. ఇప్పుడు ఇది వారిది మిథ్యా జ్ఞానము. అలాగే పరమాత్మ సర్వత్రా ఉన్నాడని భావించి కూర్చున్నారు. కానీ ఈ సమయంలో కలియుగంలో సర్వత్రా మాయ సర్వవ్యాపకంగా ఉంది. అలాంటప్పుడు పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? గీతలో కూడా నేను మాయలో సర్వవ్యాపకంగా లేను అని చెప్తారు. కనుక పరమాత్మ సర్వత్రా లేడు అనేది రుజువవుతుంది కదా. సెకండ్ పాయింట్, నిరాకార ప్రపంచము ఆత్మలు మరియు పరమాత్మ నివసించే స్థానము. మనము నిరాకార ప్రపంచమని అంటున్నప్పుడు నిరాకారము అంటే ఏ ఆకారము లేదని కాదు అనే విషయం మనకు తెలుసు. నిరాకార ప్రపంచము అనగా తప్పకుండా ఏదో ఒక ప్రపంచం ఉంది అని అర్థము. కానీ దానికి స్థూల సృష్టి వంటి ఆకారము లేదు. అలాగే పరమాత్మ నిరాకారులు, కానీ వారికి తమ సూక్ష్మ రూపం తప్పకుండా ఉంది. అందువలన ఆత్మలు మరియు పరమాత్మల ధామము నిరాకార ప్రపంచము. మనము ప్రపంచము అని అన్నప్పుడు అది ప్రపంచము అని అక్కడ నివసిస్తూ ఉన్నారు అనేది కూడా రుజువవుతుంది కదా. కనుకనే దానికి నిరాకార ప్రపంచమని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోని వారు పరమాత్ముని యొక్క రూపము అఖండ జ్యోతి తత్వము అని భావిస్తారు. కానీ అది పరమాత్మ నివసించే స్థానము. దానిని రిటైర్డ్ హోమ్ అని అంటారు. కనుక పరమాత్మ నివసించే ఇంటిని పరమాత్మ అని అనలేము. ఇక రెండవది ఆకారీ ప్రపంచము. అక్కడ బ్రహ్మ, విష్ణు, శంకరులు ఆకారీ దేవతల రూపంలో ఉంటారు. ఇక ఇది సాకారీ ప్రపంచము. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో నిర్వికారి స్వర్గ ప్రపంచము. అందులో అర్ధకల్పం సదాసుఖం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, శాంతి ఉంటుంది. రెండవది వికారీ కలియుగము. ఇది దుఃఖము మరియు అశాంతుల ప్రపంచము. అయితే 2 ప్రపంచాలు అని ఎందుకంటారు? ఎందుకంటే మనుషులు స్వర్గము, నరకము 2 పరమాత్మచే రచింపబడిన ప్రపంచాలు అని అంటారు. దీనిపైన పరమాత్ముని యొక్క మహావాక్యాలు, పిల్లలు, నేను ఏ దుఃఖ ప్రపంచాన్ని రచించలేదు, నేను సుఖ ప్రపంచాన్ని రచించాను. ఇప్పుడు ఉండే దుఃఖము మరియు అశాంతి ప్రపంచము మనుష్యాత్మలు స్వయాన్ని మరియు పరమాత్మైన నన్ను మర్చిపోయిన కారణంగా ఈ లెక్కాచారాలన్నిటి అనుభవిస్తున్నారు. అంతేకాని సుఖము మరియు పుణ్య ప్రపంచం ఉన్నప్పుడు అక్కడ ఏ సృష్టి ఉండదని కాదు. అయితే అక్కడ దేవతల యొక్క నివాస స్థానం ఉండేది. అక్కడ అన్ని ప్రవృత్తులు నడిచేవి. అయితే అక్కడ వికారి జన్మలు మాత్రం ఉండవు. అందువలన ఇంత కర్మబంధనం లేదు. ఆ ప్రపంచాన్ని కర్మబంధన రహిత స్వర్గ ప్రపంచము అని అంటారు. కనుక ఒకటి నిరాకారీ ప్రపంచము, రెండవది ఆకారీ ప్రపంచము, మూడవది సాకారీ ప్రపంచము. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, తండ్రి సమానముగా చాలా నిరహంకారిగా అవ్వాలి. ఎవ్వరితోనూ సేవ చేయించుకోరాదు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. శిక్షలు అనుభవించే విధంగా ఎలాంటి పాపకర్మలు చేయకూడదు. పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి.
మీ సొంత మతమును ఎప్పుడూ కూడా అనుసరించకూడదు. ఈరోజు వరదానము: సెకండులు దేహరూపీ వస్త్రము నుండి భిన్నముగా అయ్యి కర్మభోగము పైన విజయం ప్రాప్తి చేసుకునే సర్వశక్తి సంపన్న భవ. కర్మభోగం జోరుగా ఉన్నప్పుడు కర్మేంద్రియాలు కర్మభోగానికి వశమై తమ వైపు ఆకర్షిస్తాయి. అనగా ఏ సమయంలో అయితే చాలా నొప్పి బాధ ఉంటుందో అటువంటి సమయంలో కర్మభోగమును కర్మయోగములోకి పరివర్తన చేసేవారు సాక్షిగా ఉండి కర్మేంద్రియాల ద్వారా భోగింప చేసేవారే సర్వశక్తి సంపన్న విజయీ అష్టరత్నాలు అని పిలువబడతారు. దీని కొరకు చాలా సమయం నుండి దేహరూపీ వస్త్రము నుండి భిన్నముగా ఉండేటటువంటి అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది బహుకాలము నుండి ఉండాలి. ఈ వస్త్రము ప్రపంచము యొక్క లేక మాయ యొక్క ఆకర్షణలో టైట్గా అనగా లాగబడి ఉండకూడదు. అప్పుడు సులభముగా వీడిపోతుంది. స్లోగన్: అందరి నుండి గౌరవం ప్రాప్తి చేసుకునేందుకు నిర్మాణ చిత్తులుగా అవ్వండి. నిర్మాణత మహానత యొక్క గుర్తు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సాకారంలో ఎవరైనా నిమిత్తమైన శ్రేష్ఠ ఆత్మ తోడుగా ఉంటే వారి ద్వారా ఏ విషయమునైనా వెరిఫై చేయించుకున్న తర్వాత చేసినట్లయితేనే నిశ్చయ బుద్ధిగా చేస్తారు. నిర్భయత మరియు నిశ్చయము ఈ రెండు గుణాలను ముందు ఉంచుకుని చేస్తారు. కనుక ఎక్కడైతే సదా నిశ్చయం మరియు నిర్భయత ఉంటాయో అక్కడ సదా శ్రేష్ఠ సంకల్పం యొక్క విజయం ఉంటుంది. ఏ సంకల్పం చేసినా ఒకవేళ సదా నిరాకారము మరియు సాకారముతో లేక సన్ముఖములో ఉంటే వెరిఫై చేయించిన తరువాత నిశ్చయము మరియు నిర్భయత ద్వారా చేయండి. దీని ద్వారా సమయం కొంచెము కూడా వేస్ట్ అవ్వదు. ఓం శాంతి.